గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ నవీన్ గారికి భద్రత కల్పించాలి 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 జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ we want justice we want justice we want justice we want justice ప్రజల విశ్వాసమే ఆర్ఎస్ బలం ప్రజల విశ్వాసమే ఆర్ఎస్ బలం ప్రజల విశ్వాసమే ఆర్ఎస్ బలం we want justice we want justice we want justice జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఈరోజు పరిగి పట్టణంలో మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమానికి చేసిన అందరికీ హృదయపూర్వక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు 1995లో ఆయన ఐపీఎస్ రెగ్యులర్ రిక్రూట్మెంట్ బ్యాచ్ లో ఆయన సెలెక్ట్ చేయబడి అనేక నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో గ్రేహౌండ్ ఐజీగా పనిచేసినటువంటి వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వము భద్రత తొలగించడం అనేది ఒక సిగ్గు చేతైనటువంటి చర్య అని చెప్పేసి మేమందరం ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు గతంలో బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి భేషజాలకు పోకుండా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి భద్రత తొలగించలేదు. అట్లే 2+2 గన్మెన్స్ ఎవరైతే ఉన్నారో వారిని అట్లే కొనసాగించరు. మరి రీసెంట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం అంటే లెక్కలేదు, న్యాయస్థానాలు లెక్కలేదు. గౌరవ హైకోర్టు ఇంటరిమ్ అప్లికేషన్ లో వారి యొక్క వెహికల్ ని బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ని తొలగించరాదని చెప్పేసి న్యాయస్థానము వారికి ఆదేశించినా కూడా వారు సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని చెప్పేసి ఒకటి ఏదైతే పెట్టినరో ఆ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ద్వారా మేము తీసేస్తున్నామని చెప్పేసి అన్నారు. న్యాయస్థానం అంటే ప్రజలంటే అసలే లెక్కలేదు. న్యాయస్థానాలలో లెక్కలేనటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు న్యాయస్థానం యొక్క తీర్పును మీరు ధిక్కరించచ్చు కానీ రేపు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క అభిమానులు వారి యొక్క వెనుకాలన్నటువంటి సైన్యం యొక్క ప్రజా తీర్పును మీరు ధిక్కరించలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన చిన్న ఈగ వాళ్ళ కూడా రాష్ట్రం మొత్తం తగలబడిపోతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ జై ఆర్ఎస్ జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కొప్పుల మహేష్ రెడ్డి గారి నాయకత్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం. ఈరోజు పరిగి మండల కేంద్రంలో గౌరవనీయులు కొప్పుల మహేష్ రెడ్డి గారి ఆదేశానుసారం గౌరవనీయులు 30 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఐపీఎస్ క్యాడర్ లో పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రత మరియు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రేవంత్ రెడ్డి గారు తొలగించడం. ఎందుకంటే ఆర్ఎస్పీ గారికి ఎంతో థ్రెట్స్ ఉన్నాయి. 30 సంవత్సరాలుగా నిజాయితీగా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసినందుకు ఈ రకంగా వారికి పార్టీలకు అతీతంగా ఆయన అందరికీ పనిచేసినటువంటి ఆర్ఎస్పీ గారి భద్రత తొలగింపుకు మేమందరం ఇక్కడ పరిగి మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వారిని మళ్ళా అలాగే పునరుద్ధరించి వారికి భద్రత పెంచి మరి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా మళ్ళీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. పరిగి నియోజకవర్గంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ను అదే విధంగా ఆయనకున్నటువంటి సెక్యూరిటీను తగ్గించాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కుట్రపూరితంగా తనను చాలా కుట్రపూరితంగా ఆయనకు ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తొలగించి ఆయన పైన దాడి చేసి ఆయనను చంపాలనే కుట్రపూరితంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు అదే విధంగా మోడీ సర్కారు భావిస్తా ఉన్నది. ఎందుకంటే మొన్నటికి మొన్న ఏదైతే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఏదైతే ఉన్నాడో పోక్సో కేసులో ఆయన ముద్దాయిగా నిరూపించినటువంటి వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. మరి ఆయనను పట్టుబడే విధంగా చేసినందుకు కుట్రపూరితంగా
బండి సంజయ్ అదే విధంగా రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు స్నేహ బంధానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని బలి చేయాలని కుట్రపూరితంగా చూస్తా ఉన్నారు. అదే విధంగా మొన్నటికి మొన్న జీవో 17 తోటి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్టర్లు అన్ని కూడా ఏదైతే ఆంధ్ర పరిపాలనలో మనం ఏదైతే దోపిడికి గురైనామో అదే విధంగా ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని టెండర్లు కూడా వేరే రాష్ట్రాలకు కట్టుబెట్టాలని కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి చూశాడు. దానికి జీవో 17 కు పెద్ద ఎత్తున డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకొని 10,000 చిన్న కాంట్రాక్టర్ దారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో ఉన్నటువంటి చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి కోల్పోతుందని తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చి ఆ జీవో 17 పోయే విధంగా కృషి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఆ రెండు విషయాలు ఇంకా చాలా ఏదైతే ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాడో ప్రశ్నిస్తున్నాడో ఆ ప్రశ్నిస్తున్నందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని కుట్రపూరితంగా ఆయన పైన ఒక దాడి చేపించి ఆయనను చంపేయాలనే ఆలోచనతోటి ఈ రోజు రాష్ట్రంలో కుట్ర జరుగుతా ఉన్నది. దీనికి నిరసనగా మేము ఏదైతే పరిగి నియోజకవర్గంలో కొప్పుల మహేష్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు భారీ నిరసన తెలియజేస్తున్నాము. దీనికి మద్దతుగా తాండూరు నుంచి అదేవిధంగా చేవలం నుంచి అదేవిధంగా వికారాబాద్ నుంచి పెద్ద ఎత్తున రావడం జరిగింది. దానికోసం మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఏంటంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి వెంటనే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ను పునరుద్ధరించాలి. ఆ ఆలోచన మానుకోవాలి. ఆయనకి ఏమైనా జరిగితే ఆయన చిన్న గీత పడ్డ కూడా రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నేను వదిలిపెట్టము, ఇక్కడనే వస్తుంటా నీ మీద భౌతిక దాడులకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద గొంతుక ఆయన ప్రశ్నించే గొంతుక డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఆయన మీద సీమంతా కూడా ఒక ఏదైనా అన్యాయం చేయాలని ఆలోచన చేస్తే ఆ ఆలోచన మానుకోవాలి రేవంత్ రెడ్డి, అదే విధంగా మోడీ, అదే విధంగా బండి సంజయ్. లేకపోతే ఏదైతే మిమ్మల్ని మీ పైన భౌతిక దాడులకు కూడా మేము వెనుకాడమని తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలందరూ కూడా ఒక్కొక్కరుగా అన్న మాట్లాడాలి. సురేందర్ అన్న, అదేవిధంగా ఆంజనేయులు అన్న, అదేవిధంగా రవీంద్ర అన్న ఒక్కొక్కరు మాట్లాడండి.